ఏంటి పాపాలు? నేను ఏమన్నా దొంగతనం చేశాను అనుకోవచ్చు, లేకపోతే నేను ఏమన్నా ఎవరన్నా చంపేశాను అనుకోవచ్చు, లేకపోతే ఎవరు వ్యభిచారం చేసినా, లేకపోతే ఇంకా ఏదన్నా చేసినా అని అనుకోవచ్చు. కానీ పాపం అన్నది బైబిల్ గ్రంథంలో చిన్న చిన్నవి కూడా దేవుడు ఏం చేశాడంటే అవి ఆ పాపాలుగా మనకి తెలియచేస్తూ ఉన్నాడు. హృదయంలో ఉన్నటువంటివి చిన్న చిన్నవన్నా సరే ఏంటండి అవి? పాపమే. గుణపం దొంగిలించిన దొంగ, గుండు సూది దొంగిలించిన దొంగ. కాబట్టి కత్తితో హత్య చేస్తే నరహత్య అవుతా ఉన్నది. ఒకవేళ కత్తితో హత్య చేయకపోతే కనుక నోటి మాటతో ఏమవుతా ఉన్నది? నోటి మాటతో పాపం అవుతా ఉన్నదని ఇలా పేజీ కనుక మనం తిప్పినట్లయితే 3వ అధ్యాయంలో 15వ వచనం, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం, తన సహోదరుని ద్వేషించేవాడంట నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరెరుగుదురు. చూసారండి, తన సహోదరుణ్ణి ద్వేషించేవాడంట నర అంతకుడు. అంటే కత్తి తీసుకుని ఇంకొక మనిషిని చంపితే, లేకపోతే ఒక మనిషిని ఏదోలాగా చంపితే కనుక నరహంతకుడుగా ఉండిపోతా ఉన్నాడు, నరహంతకుడు. కానీ ద్వేషించిన ఎడలైతే బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నటువంటి మాట, తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు, పొరుగువాడిని ద్వేషించేవాడు నరహంతకుడు. ఇంకా ఇంట్లో వారిని ద్వేషించిన ఎడలైతే నరహంతకులు. ఇప్పుడు పాపులమా కాదా? చెప్పాలండి, పాపులమా కాదా? ఒకవేళ భార్యని ద్వేషించిన ఎడలైతే, లేక భర్తను ద్వేషించిన ఎడలైతే, పిల్లని ద్వేషించిన ఎడలైతే మనం ఎవరని చెప్పండి? నరహంతకులము. నరహంతకుల దగ్గర నిత్య జీవము ఉండదంటారు. ఏ నరహంతకుని ఎడలా కూడా నిత్య జీవము దొరకదు. ఏ నరహంతకుని యందును నిత్య జీవము ఉండదని మీరెరుగుదురు. నరహంతకుని దగ్గర నిత్య జీవం అన్నది ఉండదు. పరలోకాన్ని వారు వెళ్ళలేరు, పరలోకానికి వెళ్ళలేరు, పరలోకంలో ఆ ప్రత్యక్షతలో పొందుకోలేరు. దేవుని దగ్గర కృప అన్నది పొందుకోలేకుండా వారు ఉండిపోతూ ఉంటారు. అంటే ద్వేషించటము ద్వారా, అసూయ పడడము ద్వారా, వారి మీద కోపము పెట్టుకోవడము ద్వారా, ఇటువంటి గుణాలన్నీ కలిగి ఉండడము ద్వారా ఏమవుతా ఉన్నది? నరహత్య. నరహంతకుడు నరహత్య చేసిన వాడితో సమానము. ఇప్పుడు చెప్పండి, పాపాలు ఒప్పుకోవాలా ఒప్పుకోకూడదా? ఒప్పుకోవాలా ఖచ్చితంగా. అంటే మనం నోటి ద్వారా ఎన్ని పాపాలు చేస్తూ ఉన్నాం? నోటి ద్వారా ఎన్ని పాపాలు చేస్తూ ఉన్నాం? ఒకవేళ నోటితో పలకకపోయినప్పటికీ హృదయంలో మనకు వచ్చేస్తూ ఉంటుంది. ఒక్కొక్క మనుషుని చూసినప్పటికీ, వాళ్ళ పనులు చూసినప్పటికీ, వాళ్ళ గుణాలు చూసినప్పటికీ కసి వచ్చేస్తూ ఉంటుంది, పగ వచ్చేస్తూ ఉంటుంది. అంటే నోటితో మాట్లాడటం కన్నా హృదయంలో ఏం కలుగుతూ ఉన్నది? పగ కలుగుతూ ఉన్నది, హృదయంలో అసూయ కలుగుతూ ఉన్నది, హృదయంలో ద్వేషం కలుగుతూ ఉన్నది. ఇప్పుడు హృదయంలో అటువంటి గుణము ఉండటము దేవునికి ఇష్టకరం అవుతుందా? చెప్పండి, ఇష్టకరం అవ్వదు. ఎందుకంటే దేవుడు మానవుని యొక్క హృదయముని కన్నా అధికుడై ఉంటాడని ఇక్కడ దేవుని వాక్యము తెలియచేస్తూ ఉన్నది. మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, మనము ఎంత జాగ్రత్తగా ఉండాలి, మనం ఎంత భయభక్తులు కలిగి ఉండాలి, ఎంత వినయ విధేయతలు కలిగి మనం జీవించాలి. కాబట్టి మన పాపముల విషయమై మనం దినదినము కూడా దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఏం చేయాలండి? ఒప్పుకోవాలి. ఒప్పుకోకలేకపోతే కనుక మన పాపాలు ఎక్కడ నిలిచి ఉంటాయి? మన దగ్గరే నిలిచి ఉంటాయి. మన పాపాలు మనతో పాటు ఉంటాయి. అదేంటి, నేను యేసుప్రభుని నమ్ముకున్నాను కదా, అదేంటి నేను యేసుప్రభులో కడగబడ్డాను కదా, నేను పరిశుద్ధున్నే అనుకోవడానికి లేనే లేదు. ఉన్నదా? లేదు. అంటే యేసుప్రభు లోనికి మనం వచ్చిన తర్వాత, మనం రక్షించబడ్డ తర్వాత ఎవరితో పాటు నడవాలో? దేవునితో పాటు నడవాలి. మనం ప్రభువును వెంబడించాలి. అనగా ఆయన వాక్యాన్ని బట్టి మన జీవితము అనుగుణంగా ఉండాలి. ఆయన వాక్యము ద్వారా మనం నడిపించబడతా ఉండాలి. ఆయన యొక్క ఆత్మ ద్వారా మనం నడిపించబడతా ఉండాలి. ఒక్కసారి మనం రక్షించబడినంత మాత్రాన మన పాపాలు పూర్తిగా క్షమించబడవు. కానీ మనము
నువ్వు విశ్వసించినట్లయితే క్షమించబడతాయి. మనము ఆయనలో ఉన్నటువంటి గుణాలు విశ్వసించిన ఎడలైతే కనుక ఆయన పాపానికి ఎంత ప్రాయచిత్తము కలగ చేసాడో మనం విశ్వసించిన ఎడలైతే కనుక అవి మనకి క్షమించబడతాయి. మనలో ఉన్నటువంటి దోషాలను బట్టి మనం విశ్వసించిన ఎడల యేసు ప్రభువుని అవి క్షమించబడతా ఉంటాయి. మనలో నేరాలు మోపబడతా ఉంటాయి. మన మనసాక్షి నేరం మోపుతూ ఉంటుంది. మనసాక్షి ఏం మోపుతుందండి? నేరం మోపుతూ ఉంటుంది మన మీద నేరం మోపినప్పుడు మనం దాచేసుకోకూడదు. ఏం చేయకూడదండి? దాచేయకూడదు. ఇది మనుషులకు సంబంధించినటువంటిది కాదు, ఇది దైవానికి సంబంధించినటువంటిది. మన మనసాక్షి నేరం మోపుతూ ఉన్నదంటే మన మనసాక్షి పవిత్రంగా ఉండాలో. మనం నమ్మినటువంటి యేసు ప్రభు గొప్పవాడు, పరిశుద్ధుడు కాబట్టి ఆయనలో ఆ సమాధానమునే పొందుకోవాలి, ఆయనలో ఆ పరిశుద్ధతను అన్నది పొందుకోవాలి. ప్రభువా, నా మనసాక్షిలో ఇంకా దోషము నేరోపణ చేస్తూ ఉన్నది. నా మనసాక్షిని శుద్ధి చేయి ప్రభువా, నా మనసాక్షిని కడుగు ప్రభువా, నా మనసాక్షిని నీవు దృష్టిస్తూ ఉన్నావు. నీ ముఖ కాంతిలో నా రహస్య పాపాలన్నీ కూడా కనబడతా ఉన్నాయి ప్రభువా, కడుగు ప్రభువా అని ప్రభుని మనం అడగడం ద్వారా దేవుడు ఆ విజయాన్ని అన్నది ఇవ్వగలుగుతాడు. లేకపోతే మనకి విజయం అన్నది దొరకదు, మనకి నెమ్మది అన్నది దొరకదు, మన భవిష్యత్తు తీర్చిదిద్దబడదు, మన కుటుంబం కట్టబడదు. అర్థమవుతా ఉన్నదండి? మన కుటుంబం కూడా కట్టబడదు. అనేకమైనటువంటి ఆటంకాలు, అభ్యంతరాలు మనకి కలుగుటకి కారణమైపోతూ ఉంటుంది. కాబట్టి మనసాక్షి మోపుతూ ఉన్నటువంటి నేరాలను ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి పరిశుద్ధతలో మనం కడుక్కోవచ్చు. ఆయన సమాధానము ఇచ్చాడు. ఆయన సంపూర్ణంగా విమోచన ఆయన కలగచేసాడండి. ఇందులో మళ్ళీ మన మనసాక్షి ఇంకా నేరాపన చేయడానికి లేదింకా. అంటే సంపూర్ణంగా ఆయన శుద్ధి చేసినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువు. ఆయన మనల్ని పరిశుద్ధపరచడానికే ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన కొరకు రక్తాన్ని చిందించాడు. ఆయనలో ఉన్నటువంటి విమోచన ఎంత బలమైనటువంటిది, ఆయన త్యాగము ఎంత గొప్పది మనము గమనించలేకపోతే కనుక మన మనసాక్షిలో నేరం మోపుతూ ఉన్నదంటే ఇంకా దానిని పట్టించుకోకుండా, మనం శుద్ధి చేసుకోకుండా మనం లోక సంబంధంగానే జీవించేవంటే అది దేవుని పిల్లలైనటువంటి మనకి మంచిది ఎంత మాత్రమునో కానే కాదు. కాబట్టి దినము కూడా దేవుని సన్నిధిలో మన పాపాలను ఒప్పుకున్నప్పుడు ఆయన ఎంతగా పరిశుద్ధపరచగలుగుతాడంటే మనము కోరికున్నంత దానికన్నా ఎక్కువ పరిశుద్ధపరచగలుగుతాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భూమి కన్నా ఆకాశము ఎంత ఎత్తుగా ఉన్నది, ఉన్నతంగా ఉన్నది. అలాగనే మన హృదయాన్ని కూడా ఆయన విశాలపరచగలుగుతాడు. మన హృదయానికి స్వస్థత అన్నది ఆయన ఇవ్వగలుగుతాడు. మన దేహానికి ఆరోగ్యం అన్నది ఆయన ఇవ్వగలుగుతాడు. ఆయన అన్నిటికీ ఆధారమై ఉన్నటువంటి వాడు దేవుడు. ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చాడంటే ఆయనలో ఉన్నటువంటి త్యాగము గొప్పదే. కాబట్టి మనం ఒప్పుకోవాలి ఖచ్చితంగా. దినదినము ప్రభువా, ఇదిగో నా నోటి మాట పాపమై ఉంటా ఉన్నది ప్రభువా, నా చూపులు పాపమై ఉంటా ఉన్నాయి ప్రభువా, నా అంతరంగము పాపమై ఉంటా ఉన్నది ప్రభువా. ద్వేషం వచ్చేస్తూ ఉన్నది, ఎదుటివాడిని చూస్తే అసూయ వచ్చేస్తూ ఉన్నది, ఎదుటివాడిని చూస్తే నాకు కోపం వచ్చేస్తూ ఉన్నది ప్రభువా, నాకు ఈర్ష్య కలుగుతూ ఉన్నది ప్రభువా. వీళ్ళని చూచి వాళ్ళు ఆశీర్వదించబడ్డ దానిని బట్టి నాకు ఈర్ష్య కలుగుతూ ఉన్నది ప్రభువా. ఇవన్నీ కూడా పాపాలే. ఇవన్నీ కూడా ఏంటండి? పాపాలే. ఇవన్నీ కూడా అంటే నిన్ను వాళ్ళని పొరుగువారిని ప్రేమించమన్నాడు. ఎదుటివారు బాగుంటే మనం సంతోషించేటువంటి మనసు ఉండాలి. మనకి ఏముండాలండి? మనకి ఎదుటివారు బాగుంటే మనం సంతోషించేటువంటి మనసు ఉండాలి. ఒకవేళ మనసు లేదంటే కనుక మనలో ఏమున్నది? పాపం ఉంటా ఉన్నది. అంటే దేవుని దగ్గర మనము క్షమాపణ పొందుకుని, దేవుని దగ్గర మనం ప్రాయచిత్తమును కలగ చేసుకుని ఆయన మీద ఆధారపడినప్పుడు మనల్ని ఆశీర్వదించడా దేవుడు? ఆశీర్వదిస్తాడు. ఆయనతో పాటు నడిచినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించడైనా ఆశీర్వదిస్తాడు. మరి మనం ఒకరిని చూచేందుకు బాధపడుతూ ఉన్నాం, ఒకరిని చూచేందుకు అసూయను కలగ చేసుకుంటా ఉన్నాం, ఒకరిని చూచి ద్వేషాన్ని కలగ చేసుకున్నాం. ఎందుకంటే మనము యేసుక్రీస్తు ప్రభుని
విశ్వసించట్లేదు, సరిగా ఆయన్ని అర్థం చేసుకోవట్లేదు. ఈ లోక తలంపులు, ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగే మనము బ్రతుకుతూ ఉన్నాం. మన ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికే మనము బ్రతుకుతూ ఉన్నాం. యాకోబు తెలియచేస్తాడు, మీలో యుద్ధములు పోరాటములు దేని వల్ల కలుగుతూ ఉన్నవి అని ఇక్కడ తెలియచేస్తా ఉన్నాడు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 1వ వచనం, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా మీరు ఆశించుచున్నారు, కానీ మీకు దొరకటలేదు. నరహత్య చేయుదురు, మత్సరపడదురు, కానీ సంపాదించు కొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు, కానీ దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకదు. మనం ఎవరిని అడగట్లేదు? దేవుణ్ణి అడగట్లేదు. మనుషులను చూసి అసూయ పెట్టుకోవడము, మనకు తగునంటే మనకు అలా ఉండకూడదు. మనుషులను చూసి ద్వేషాన్ని పెట్టుకోకూడదు, అసూయని పెట్టుకోకూడదు. అంటే మనం నమ్మినటువంటి దేవుడు గొప్పవాడు, మనం విశ్వసించేటువంటి దేవుడు గొప్పవాడు. ఆయన ద్వారా ముందు హృదయం పరిశుద్ధపరచబడాలి. ఏం పరిశుద్ధపరచబడాలో? హృదయము పరిశుద్ధపరచబడాలి. ఒకరిని కన్నుతో చూచి నా కన్ను అపవిత్రం కాకూడదు, అది నా హృదయంలోనికి రాకూడదు, నా హృదయంలో కలవరం రాకూడదు, నా హృదయంలో ఈర్ష్య అన్నది కలగకూడదు అని ఆ యొక్క గుణాలు మన దగ్గర ఉండాలి. ఆ గుణాలు మన దగ్గర ఉండాలి. ఎందుకంటే ఆ గుణాలు మన దగ్గర ఉన్నట్లయితే కనుక మన ప్రార్థనలు దేవునికి అంగీకారము కాలేవు. కాబట్టి మనం మత్సరపడతా ఉంటాం. మత్సరం అన్నది మనలో ఉండకూడదు. ఇటువంటివి అనేకమైనటువంటివి అన్నీ కూడా మనలోనే ఉండిపోతూ ఉన్నాయి. మనకి ద్వేషం వచ్చినా సరే ద్వేషం మంచిదని మనం అనుకోవచ్చా? అనుకోకూడదు. ఈర్ష్య వచ్చినా సరే అది మంచిదని అనుకోవచ్చా? అనుకోకూడదు. మనల్ని పాడు చేయడానికి అవన్నీ కూడా మనలోనికి రాగలుగుతూ ఉన్నాయి. దేవుడు అంటే మనము పై భక్తి కాదు మనం చేసేటువంటిది, దేవునితో పాటు నడిచేటువంటిది, దేవుణ్ణి కలిగి ఆయన్ని గణపరిచేటువంటిది, ఆయనను మహిమపరిచేటువంటిది. ఆయన నిత్య జీవంలోనికి మనం చేర్చబడాలో, ఆయన రాజ్యంలో మనం ఉండాలో, ఇహ సంబంధమైనటువంటి వాటి విషయమై మనం చాలా జాగ్రత్తగా కలిగి ఉండాలో. అంతకన్నా ఏంటంటే మన హృదయమును ఎప్పుడు కూడా పరిశుద్ధంగా కాపాడుకోవడానికి మనము ప్రయత్నం చేయాలి. ఒకవేళ ప్రయత్నం చేయకపోతే కనుక మనం అలాగే ఉండిపోతామండి. ఎలా ఉండిపోతాం? పాపంలోనే ఉండిపోతాం. మన హృదయము అంధకారంలోనే ఉండిపోతూ ఉంటుంది. దేవుడు అంటే మనం ఆమడ దూరం పారిపోయేటువంటి వారుగా ఉండకూడదు. దేవుడంటే పారిపోయేటువంటి వారుగా ఉండకూడదు. ఎందుకు పారిపోతాం? దేవుడంటే మనలో పాపాలు ఉండిపోతూ ఉంటాయి. మన మనసాక్షి ఒప్పుకోలేని దాన్ని బట్టి మనం దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం. ఒంటరిగా ఉండాలనుకుంటూ ఉంటాం. చూసారా? అంటే పాపం ఏం చేస్తూ ఉన్నది? దేవుని వెలుగులో ఉండనివ్వకుండా చేస్తూ ఉన్నది, పరిశుద్ధత దగ్గర ఉండనివ్వకుండా చేస్తూ ఉన్నది. అంటే దేవుని ద్వారా మనం రక్షించబడ్డాం, దేవుని ద్వారా ఆయనలోనికి వచ్చాం. ఆయన నామాన్ని బట్టి మనం ఓపిక చేసి ఉన్నట్లయితే కనుక, ఓపికతో ఆయనతో పాటు నడిచినట్లయితే కనుక దేవుడు ఏం చేయగలుగుతాడు? సహాయం చేయగలుగుతాడు. మనం ఓపికతో ఆయనతో పాటు నడిచినప్పుడు, ఓపిక కలిగి ఆయనను వెంబడించినప్పుడు, ఆయన నామాన్ని బట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేయగలుగుతాడంటే మన హృదయాన్ని పరిశుద్ధపరచగలుగుతాడు. బాబోయ్ అనుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? మన దోషాలు క్షమించబడతాయా? మన పాపాలు కడగబడవు. దూరంగా ఉండిపోవడాన్ని బట్టి ఏమవుతుందంటే ఇంకా ఎక్కువైపోతాయి. ఏమవుతాయండి? ఇంకా ఎక్కువైపోతాయి. శోధనలు ఇంకా ఎక్కువైపోతాయి. శ్రమ అన్నది ఇంకా ఎక్కువైపోతూ ఉంటుంది. ఇంకా పాపాలు కడగబడలేవు అన్నమాట. కాబట్టి దగ్గరగా ఉండడం మంచిదా, దూరంగా ఉండడం మంచిదా? దగ్గరగా ఉండాలి. దేవుని హత్తుకునేటువంటి వారంగా ఉండాలి. దేవునితో పాటు నడిచేటువంటి వారంగా ఉండాలి. ఎంత ఎక్కువ సహవాసం చేస్తే దేవునితో పాటు అంత పవిత్రత అన్నదే దేవుడు మానవుని యొక్క హృదయానికి ఆయన ఇవ్వగలుగుతాడు. ఆయన ఎంతలా విశ్వసించినట్లయితే అంత పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనకు ఆయన ఇవ్వగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
పూర్వకాలం అంటే ఇంచుమించు ఒక 50 సంవత్సరాల క్రితం పోలియోకి డాక్టర్లు ఇంజక్షన్ వేయడానికి గ్రామాల్లోనికి వచ్చినప్పుడు వీళ్ళందరూ ఏం చేసేవారు చెప్పండి? ఏం చేసేవారు చెప్పాలండి? చెప్పాలి, చెప్పి వదిలేశారు. మళ్ళీని గట్టిగా చెప్పండి. ఏమైపోయేవారంటండి? పారిపోయేవారంట. అంటే ఇంగ్లీష్ మందు అంటే భయము, ఇంగ్లీష్ మందు అంటే భయం. అయ్యో అదేదో ఇంజక్షన్ చేసేస్తారో, ఇది ఏదో ఇంజక్షన్ చేసి మనకి పొడి చేస్తారో, మనం చచ్చిపోతామేమో, మనకేదో తెగులు వచ్చేస్తుంది, మనకి ఏ జబ్బు లేదు కదా, మనం బాగున్నాం కదా, మనకెందుకు వచ్చిన ఆ ఇంజక్షన్, ఏదో వీళ్ళు తెల్లలు తీసుకొచ్చారు, లేకపోతే వాళ్ళు ఎవరో వచ్చి చేసేస్తూ ఉన్నారు మనకి అని వారు ఆ ఇంజక్షన్ బట్టి దూరంగా వెళ్ళిపోయేవారండి. వాళ్ళు ఏమైపోయేవారు? దూరంగా వెళ్ళిపోయేవారు. అంటే భయం వచ్చేసేది మాట, ఇంజక్షన్కి భయం వచ్చేసేది. నాకెందుకు, నాకు జబ్బు ఏం లేదు కదా, నేను బాగున్నాను, ఏదో చేసేస్తారు, మనల్ని చంపేస్తారేమో అని దూరంగా పారిపోయేవారు అన్నమాట ఆ రోజులు. అంటే ఇంగ్లీష్ మందు వచ్చినటువంటి కొత్త. కానీ ఎందుకు వేస్తూ ఉన్నారు? అది ఏ కారణాన్ని బట్టి పొడుస్తూ ఉన్నారు ఇంజక్షన్? పోలియో ఇంజక్షన్ రాకుండా ఆ వ్యాధి రాకమునిపే ఏం చేస్తారంటే పోలియో ఇంజక్షన్ వేయగలుగుతారు. అందుకని వీరు ఊరంపడా తిరిగా, గ్రామాలంపడా తిరిగా డాక్టర్లు బలవంతంగా పట్టుకుని వాళ్ళకి నచ్చ చెప్పి ఏం చేస్తూ ఉండేవారంటే ఆ ఇంజక్షన్ చేసేసేవారు. అలా చేయటము ద్వారా ఆ పోలియో ఉన్నది చాలా మట్టుకి నిర్మూలన చేశారు. అది నిర్మూలన చేసి రూపు మార్చేశారు ఇంకా. కాబట్టి పోలియో అన్నది ఏమైపోయింది? నివారణ అయిపోయింది. అయింది అవ్వలేదండి, ఇంకా ఎక్కడెక్కడ ఉంటా ఉన్నది. కానీ చాలా మట్టుకి నివారణ అయింది. అది చాలా మట్టుకి నివారణ అయి ఉన్నది. ఒకవేళ ఎంచుకోకపోతే కనుక ఏమవుతుంది? పోలియో వచ్చేస్తుంది అన్నమాట. పోలియో వచ్చేస్తుంది. అలాగనే దేవుని మందిరం ఎలా ఉన్నదంటే బాధ కలుగుతుంది మనకి, నొప్పి కలుగుతుంది మనకి, శ్రమ కలుగుతుంది మనకి, గుచ్చుకుంటూ ఉంటాం మాటలు అని ఎక్కడికి వెళ్ళిపోవాలనిపిస్తూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళిపోవాలనిపిస్తా చెప్పండి? దూరంగా వెళ్ళిపోవాలి, మందిరానికి రాకూడదు, దూరంగా ఉండాలి మనం. ప్రార్థనలో ఉండకూడదు, ప్రార్థనకి దూరంగా ఉండాలి మనం. సహవాసంలో ఉండకూడదు, దూరంగా ఉండాలి అని ఏమొచ్చేస్తుందంటే మనకి భయం అన్నది వచ్చేస్తూ ఉన్నది. ఏమొచ్చేస్తూ ఉన్నది? భయం అన్నది మనకి వచ్చేస్తూ ఉన్నది. సరే, వచ్చేసిన తర్వాత ఏమవుతుంది? ఒకవేళ భయం వచ్చినప్పుడు మనం దూరంగా వెళ్ళిపోయాం అనుకోనండి, మందిరం అంటే భయం వేసి దూరంగా వెళ్ళిపోయాం అనుకోండి, ఏమవుతుంది చెప్పండి? పాపంలోనికి వెళ్ళిపోతూ ఉన్నాం మనం. ఎక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాం? పాపంలోనికి వెళ్ళిపోతూ ఉన్నాం, అంధకారంలోనికి వెళ్ళిపోతూ ఉన్నాం. అంధకారంలోనికి వెళ్ళిపోవడం ద్వారా మనల్ని ఆ పాపాలు పట్టి పీడింతాయి తప్ప, ఆ పాపాలు ఇంకా ఎక్కువైపోతాయి తప్ప, ఆ పాప విపులోకంటే వెళ్ళిపోతాం తప్ప, కానీ పైకి మాత్రం మనం రాగలుగుతామా? రాలేము. ఎందుకని? దేవుడంటే మనకి ఆ ఇంజక్షన్లు గుచ్చుకునేటువంటి ప్రదేశంగా మనం దాన్ని భావిస్తూ ఉన్నాం. అయ్యో, నా జీవితాన్ని పరిశుద్ధపరుస్తాడు దేవుడు, నా హృదయాన్ని పరిశుద్ధపరుస్తాడు, ఆయన నా జీవితాన్ని మార్చగలుగుతాడు, నా కుటుంబానికి క్షేమాన్ని కలగ చేయగలుగుతాడు అని విశ్వాసం ఉంచలేకపోవడాన్ని బట్టి ఎంత శ్రమ కలుగుతూ ఉన్నది, ఎంత బాధ కలుగుతూ ఉన్నది. మనం ఓపికతో సహించినప్పుడు, ఓపికతో పాటు మందిరంలో నిలిచిన ఎడల, దేవుని మాటలు విన్నప్పుడు, ఓపికతో మన పాపాలని ఒప్పుకున్నప్పుడు, మనము నిలిచినప్పుడల్లా కూడా మన పాపాలను ఒప్పుకున్నప్పుడు దేవుడు మనకి ఎంత పరిశుద్ధమైనటువంటి హృదయాన్ని ఆయన ఇవ్వగలుగుతాడో చెప్పండి. ఒప్పుకోకపోతే లేదు. కాబట్టి ఒప్పుకోకపోతే కనుక ఏమవుతా ఉన్నదంటే దేవుణ్ణి అంట మనం అబద్ధికునిగా చెయ్యివారం అవుతా ఉన్నామండి. ఏమవుతా ఉన్నాం మనం? దేవుణ్ణే మనం అబద్ధికునిగా చెయ్యివారం అవుతా ఉన్నాం అని 9వ వచనంలోనే 10వ వచనంలో కూడా తెలియచేస్తా ఉన్నది. 10వ వచనం, మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా చెయ్యవారమవుతాము. అంటే ఒప్పుకోకపోతే మనం ఏం చేస్తూ ఉన్నట్లు అంటే మనం ఒప్పుకోలేకపోవడాన్ని బట్టి దేవుణ్ణి అబద్ధికునిగా చేసేటువంటి వారంగా ఉన్నాం మనం. ఎవరిని అంటే మనం అబద్ధికులమా, దేవుడు అబద్ధికుడా? మనం అబద్ధికులు ఒప్పుకోలేకపోవడాన్ని బట్టి
మనం మౌనంగా ఉండడాన్ని బట్టి దేవుణ్ణి అబద్ధికునిగా మనం చేస్తూ ఉన్నాం. చూసారా, మనం ఒప్పుకోకపోతే, మనం మౌనంగా ఉన్నట్లయితే దేవుడు అబద్ధికుడు అంట. ఎవరు చేసిరది? మనం నా మట్టుకు నేను మౌనంగా ఉన్నాను అనుకోండి, పాపాల విషయంలో ఒప్పుకోకుండా మౌనంగా ఉన్నాను అనుకోండి, ఎవరిని అబద్ధికునిగా చేస్తా ఉన్నాను? నేను దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తా ఉన్నాను నేను. అంటే దేవుని దగ్గరికి వచ్చి ఆయన నామంలో రక్షించబడి దేవుణ్ణి అబద్ధికునిగా చేయటము, అది రక్షించబడినటువంటి దేవుని పిల్లలకి తగున? అది అలా ఉండకూడదు. మనం దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తూ ఉన్నామంటే ఇంకా అంతకన్నా శాపం ఇంకేమైనా ఉన్నదా? అంతకన్నా పాపం ఏమైనా ఉన్నది ఇంకా? అంటే దేవుణ్ణి శాపగ్రస్తుడిగా మనం భావించినట్లుగా అయిపోతుంది. లేకపోతే మనం శాపగ్రస్తులుగా మనం మారిపోయేటువంటి వారంగా ఉండిపోతాం. మనం దేవుడు నమ్మదగినటువంటి వాడు అంటాడు ఆయన. దేవుడు నమ్మదగినటువంటి వాడు కాబట్టి మనం ఆయనను ఎలా దృష్టించాలి, మనం ఎంత పవిత్రతను గుర్తించాలి, ఆయనలో ఉన్నటువంటి పవిత్రతను. ఆ పవిత్రతను బట్టి ఆయన గణపరుస్తూ మన పాపాలని మనం ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే కనుక మన జీవితానికి క్షేమకరము కానే కాదు, మన కుటుంబానికి మంచిది కానే కాదు. మన పాపము చెయ్యలేదని చెప్పుకొనిన ఎడలా, నేను ఏ పాపం చేయలేదు, అదేం పర్వాలేదు, అబద్ధం అన్నా సరే పాపమే, అబద్ధం అన్నా కూడా పాపమే, నేనేం చెయ్యలేదు అని అనుకోవడానికి లేదు. అల్లరితో కూడిన ఆటపాటలు ఇవన్నీ కూడా దేవునికి ఇష్టమైనటువంటివి కానే కాదు అసలు. అంటే ఎంత పవిత్రంగా జీవించాలని దేవుని యొక్క వాక్యం మనకి తెలియచేస్తూ ఉన్నది. మన బ్రతుకులు ఎలా ఉండాలా అని తెలియచేస్తూ ఉన్నది దేవుని యొక్క వాక్యము. మనం వాక్య ప్రకారంగా జీవించినప్పుడు అబ్బా దేవుని వాగ్దానాలు ఎన్ని స్వతంత్రించుకోవచ్చు, మనం వాగ్దానాలు ఎన్ని స్వతంత్రించుకోవచ్చు, ఎన్ని పట్టుకోవచ్చు. ఒకవేళ మనం ఒప్పుకోలేనప్పుడు ఏమవుతా ఉన్నదంటే దేవునిని అబద్ధికునిగా చెయ్యువారం అవుతా ఉన్నాం. అలాగనే మరియు ఆయన వాక్యము మనలో ఉండదంటాడు. ఏముండదు? ఆయన వాక్యము మనలో ఉండదు. ఆయన వాక్యము మనలో ఉంటా ఉన్నదా? ఉండదు. ఆయన వాక్యము మనలో ఉండదు. వాక్యము మనలో లేనప్పుడు దేవుని మహిమ ఎలా ఉంటుంది? వాక్యం మనలో లేనప్పుడు దేవుని యొక్క పరిశుద్ధత మనలో ఎలా ఉంటుంది? వాక్యం మనలో లేనప్పుడు వాగ్దానాలు మన దగ్గర ఎక్కడ ఉంటాయి? అర్థమవుతా ఉన్నదండి. వాక్యం మనలో లేనప్పుడు ఆశీర్వాదాలు మన దగ్గర ఎలా ఉంటాయి? ఉండవు. అంటే వాక్యము మనలో లేకపోవడాన్ని బట్టి మనం జీరోగా కనపడతా ఉన్నాం, మనం దరిద్రులుగా కనపడతా ఉన్నాం. అర్థమవుతా ఉన్నదండి. మనం ఇంకా శాపగ్రస్తులుగానే కనపడతా ఉన్నాం. ఎందుకంటే వాక్యం మనలో లేదు, వాక్యము మనలో లేదు. వాక్యం మనలో లేకపోతే దేవుడే మనలో లేడు, దేవుడే మనలో లేడు. ఆయనను మనం అబద్ధికునిగా చేసేసాం, మనం ఆయన శాపగ్రస్తునిగా చేసేసాం. ఆయన అందరిలో ఒకడు, దేవతలలో ఒకడు ఆయన అని ఆయన మనం చేసేసాం. ఆయన అంటే మనకి ప్రేమ లేదు, ఆయన అంటే మనకి భక్తి లేదు, ఆయన అంటే మనకి భయం లేదు. ఆ కారణాన్ని బట్టి ఆయనను అబద్ధికునిగా చేసేసాం. ఆయన వాక్యం మనలో ఉండట్లేదు. చూసారా ఎంత అంధకారంలోనికి మనం వెళ్ళిపోవాల్సి వస్తూ ఉన్నది, ఎంత పాపపు బ్రతుకులోనికి మనం వెళ్ళిపోవాల్సి వస్తూ ఉన్నది. కాబట్టి మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు ఏం చేయగలుగుతూ ఉన్నాడంటే ఆయన కనికరము మన మీద చూపగలుగుతూ ఉన్నాడు. ఒప్పుకోవడము కూడా ఎవరు ప్రేరేపించగలుగుతారంటే పరిశుద్ధాత్ముడు మనల్ని ఒప్పిస్తూ ఉంటాడు. మన మనసాక్షిలో ఉండి ఏం చేయగలుగుతాడండి ఆయన? మన మనసాక్షిలో ఉండి పరిశుద్ధాత్ముడు ఒప్పిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు, నీలో ఇంకా దోషాలు కనపడతా ఉన్నాయి, అందుకని నీవు ఇంకా ఆశీర్వదించబడట్లేదు, నీలో దోషాలు ఇంకా ఉంటా ఉన్నాయి, అవన్నీ కూడా తీసివేసుకోవాలి అని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తాడు. ఒప్పుకోవాలి, నీవు ఒప్పుకొని ఇంకా దేవుని దగ్గర శక్తి పొందుకో, ఇంకా పరిశుద్ధంగా ఉండు, ఇంకా నీవు ఒప్పుకొని నెమ్మది కలిగి ఉండు, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు కదా అని పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా తిరస్కరించినట్లయితే కనుక, పరిశుద్ధాత్ముని మనం తిరస్కరించినట్లయితే కనుక మనం కఠినత్వాన్ని
కలిగి ఉంటాం. కఠినంగా మనం మార్చబడకూడదు. దేవుని దగ్గర మనం కఠినంగా ఉండేటువంటి వారంగా ఉండకూడదు. పరిశుద్ధాత్మనికి వ్యతిరేకంగా మనం ఉండకూడదు. ఒప్పుకోవాలి. వ్యక్తిగతంగా ఒప్పుకుంటే కనుక దేవుడు మన ఎడల ఎంత కనికరము చూపించగలుగుతాడో ఇక్కడ తెలియచేస్తూ ఉన్నది. 7వ వచనం 3వ లైన్, మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే మనలో ఉన్నటువంటి దోషాలను బట్టి ఆయన మనకు అనుగ్రహించబడ్డాడు. ఆయన రక్తము చిందించబడ్డది. మనలో ఉన్నటువంటి దోషాలను బట్టి ఆయన రక్తము చిందించబడ్డది. లేకపోతే యేసుక్రీస్తు ప్రభు మన కొరకు రక్తం కార్చడు కదా. ఒకవేళ మన పాపాలకి సరిపడేటువంటి రక్తం కాకపోతే కనుక ఆయన చిందించడు కదా. కానీ ఆయన చిందించాడంటే మన దోషాలన్నీ కూడా కడగబడతాయనే ఆయన చిందించాడండి. ఆయన మన దోషాలన్నీ కూడా కడగబడతాయనే ఆయన చిందించాడు. అందుకనే మనకు రక్షణ ఇచ్చాడు ఆయన. అందుకనే రక్షణ ఆయన మనకు అనుగ్రహించున్నాడు. ఒకవేళ కడగబడమంటే కనుక ఆయన ప్రాణం పెట్టడు. ఆయన అర్థమవుతూ ఉన్నదండి మీకు. మన పాపాలకి ప్రాయశ్చిత్తము దొరకదు అని అనుకుంటే ఆయన ప్రాణము పెట్టడం. ఆయన శ్రమ పడవలసినటువంటి అవసరత లేదు. ఆయన ఈ లోకానికి రావాల్సినటువంటి అవసరత ఆయనకు ఉండదు. మన పాపాలకి ప్రాయశ్చిత్తం కలుగుతాదనే దేవుని యొక్క ఉద్దేశము. అది కలుగుతాదనే ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన సమాధి చేయబడి మళ్ళీ ఆయన తిరిగి లేచాడు. అంటే ఆయన మన మీద ఉన్నటువంటి దోషానికి నివారణ చేయగలిగేటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు అంటే మన పాపాల కన్నా ఎక్కువ ఆయన కనికరము చూపి ఆయన రక్తాన్ని చిందించాడు కాబట్టి అవి కడగబడతా ఉన్నాయని. దీంట్లో సందేహమేమీ కూడా లేదండి. దాంట్లో సందేహమేమీ కూడా లేదు. అంటే మన సాక్షిని బట్టి దేవుని దగ్గర మనం నిలవబడేటువంటి శక్తి మనకి కలిగి ఉండాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఆయనతో పాటు సమానమైనటువంటి వారుగా మనల్ని చేసుకోవాలి. ఆయనతో పాటు మన హృదయాలను ఆయన పరిశుద్ధుడంట, మనం కూడా పరిశుద్ధులంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. ఆయనతో పాటు నడవాలని కోరుకుంటా ఉన్నాడు. ఆయన కుమారుల వలె కుమార్తెల వలె ఉండాలని ఆయన ఆశపడతా ఉండి ఆయన మన కొరకు ప్రాణత్యాగము చేసాడండి. ఆయన అంత కృప మన ఎడల చూపించాడు. ఆయన అంత కనికరము మన ఎడల ఆయన చూపించాడు. కాబట్టి ఎంత శక్తి ఉంటా ఉన్నది దాంట్లో ఎంత శక్తి ఉంటా ఉన్నది. ఒకవేళ మనం ఒప్పుకోకపోతే కనుక మనల్ని అవి వెంటాడుతూ ఉంటాయి. దావీదు బెత్షెబతో పాపం చేసినప్పుడు ఎవరో చూడలేదనుకుంటా ఉన్నాడు. అలాగనే ఆ స్త్రీ యొక్క భర్తను కూడా చంపించేసాడండి సైనికుడిని. ఎవరో దావీదు ముందు పెట్టి యుద్ధంలో చంపించేశాడు. చంపించిన తర్వాత ఎవరికి తెలియదు అనుకుంటా ఉన్నాడు. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయము 11వ అధ్యాయంలో దావీదు చేసినటువంటి పాపం తెలియచేయబడుతుంది. అయితే 12వ అధ్యాయానికి వచ్చినప్పుడు 7వ వచనంలో 12వ అధ్యాయం 7వ వచనంలో నాతాను దావీదును చూచి, ఆ మనుషుడు నీవే, ఇజ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇజ్రాయేలు మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరు నీకు అనుగ్రహించి నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇజ్రాయేలు వారిని యూదా వారిని నీకు అప్పగించి తిని, ఇది చాలదని నీవని కొనిన ఎడల నేను మరీ ఎక్కువగా నీకిచ్చియుందును. నీవు యెహోవా మాటను ధృవీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి? హిత్తీయుడగు ఉరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్యయగునట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవు అతన్ని చంపించితివి కదా. నీవు నన్ను లక్ష్యము చేయక
హిత్తీయుడగు యూరియా భార్యను నీకు భార్య యగునట్లు తీసుకొనినందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. నా మాట ఆలకింపుము, యెహోవానగు నేనే సెలవిచ్చినదేమనగా, నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును. నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువానికి అప్పగించేదను. పగటియందు వారితో శయనించును. నీవి కార్యము రహస్యముగా చేసితివి గాని ఇజ్రాయేల్ అందరూ చూచుచుండగా పగటయందే నేను చెప్పిన దానిని చేయించేదను. నేను పాపము చేసితునని దావీదు నాతానుతో అనగా, నీవు చావకున్నట్లు యెహోవా నీ పాపము పరిహారించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడికి వచ్చినప్పుడు చూసారా, నాతాను ఇన్ని హెచ్చరికలు చేయగా, నాతాను దావీదు మహారాజు అయినటువంటి దావీదు దగ్గరకు వచ్చి ఇన్ని హెచ్చరికలు చేయగా ఏమంటా ఉన్నాడంటే 13వ వచనములో, నేను పాపము చేసి తిని, నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా, అనడలేదండి, నేను పాపము చేసి తిని అని ఎప్పుడైతే ఒప్పుకున్నాడో, నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపమును పరిహారించెను. చూసారా, అంటే ఒప్పుకోవడం ద్వారా దేవుడు ఏం చేయగలుగుతా ఉన్నాడు? పరిహారించగలుగుతా ఉన్నాడు. దావీదుని ఒప్పించాడు నాతాను ప్రవక్తగా ఉండి దావీదుని ఒప్పించటం ద్వారా ఒప్పుకుని ఏం చేశాడంటే, నేను పాపము చేసి తిని అని ఒప్పుకుంటా ఉన్నాడు. దానికన్నా నిబంధన రక్తము ద్వారా మనం రక్షించబడినటువంటి వారము. మన నోటి ద్వారా ఎంత గాయపరుస్తూ ఉన్నాం మనుషులు, మన నోటి ద్వారా ఎంత బాధ పెడతా ఉన్నాం, మనం నరహత్య ఎంతలా మనం చేస్తూ ఉన్నాం, మన చూపుల ద్వారా మన హృదయాన్ని ఎంత పాడు చేసుకుంటా ఉన్నాం, మనం లోకులు ఆశీర్వదించబడడం ద్వారా మనం ఎంత అసూయను మనలో పెట్టుకుంటా ఉన్నాం, మనం ఎంత ఈర్ష్యను మనం పెట్టుకుంటా ఉన్నాం. కాబట్టి దానంతటికి కూడా దేవుని యొక్క రక్తము ఏం చేయగలుగుతూ ఉన్నదంటే, అది పరిశుద్ధపరచగలుగుతూ ఉన్నదే. దేవుని నామమును బట్టి, పరిశుద్ధుడైనటువంటి దేవుని నామమును బట్టి ప్రార్థన చేయటము ద్వారా దేవుడు మనల్ని పరిశుద్ధపరచగలుగుతూ ఉన్నాడు. యేసు రక్తం అంట ప్రతి పాపము నుండి విడిపించును. యేసు రక్తము ప్రతి పాపము నుండి విడిపించును. పాపము కొంచెం కొంచెంగా మనలో ఉండిపోయినప్పుడు, ద్వేషాలు, అసూయలు, కలహాలు, ఇవన్నీ మత్సరాలు, ఇవన్నీ కూడా మనలో ఉండిపోయినప్పుడు ఏం చేస్తుందంటే, అవి మనల్ని అణిచివేస్తూ ఉంటాయి. మన భక్తిని, మన పరిశుద్ధతని, మన విశ్వాసాన్ని ఏం చేస్తూ ఉంటాయి? అవన్నీ కూడా అణిచివేస్తూ ఉంటాయి. దేవుని యొక్క ప్రత్యక్షత మనకు దొరకదు. ఆయన వెలుగు, ఆయన ముఖకాంతి మన మీద పడకుండా ఉండిపోతూ ఉంటుంది. పడకుండా ఉండిపోయినప్పుడు మన హృదయానికి నెమ్మది దొరకదు. మనం ఎక్కడో అగాధంలో ఉండిపోయినటువంటి వారంగా ఉండిపోతూ ఉంటాం. అంధకారంలో ఉండిపోయినటువంటి వారంగా మనము ఉండిపోతూ ఉంటాం. ఎలా పైకి రావాలనుకుంటాం. కానీ యోహాను ఏం చేశాడంటే, అక్కడే ఉండి దేవునికి విధేయత కలిగి మళ్ళీ ప్రార్థన చేసినప్పుడు వాటి నుండి దేవుడు ఏం చేశాడంటే, అగాధ జలములలో నుండి చేప కడుపులో ఉన్న సంగతి మర్చిపోయాడు. ఎక్కడున్న సంగతి మర్చిపోయాడండి? మర్చిపోవడానికి తెలిసింది అసలు చేప కడుపులోనికి వెళ్ళిపోయిన సంగతి తెలియలేదు. అగాధ జలములోనికి వెళ్ళిపోయాను అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వాటి నుండి బయటపడ్డాడు. దేవుని యొక్క కనికరాన్ని మళ్ళీ పొందుకుంటా ఉన్నాడు. దేవుని యొక్క కనికరాన్ని పొందుకుంటా ఉన్నాడు. క్షమించబడ్డాడు. అంటే దేవునికి వ్యతిరేకత చూపించినప్పుడు మనం దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలో నుండి మనం వెళ్ళిపోతూ ఉంటాం. అందుకని మనం ఒప్పుకోకపోతే కనుక ఏమవుతుందంటే, మనము క్షమించబడలేం. అలాగనే ఒప్పుకోకపోతే కనుక ఆయన వాక్యము మనలో ఉండదు. ఆయన వాక్యము మనలో ఉండకుండా వేరొకటి వచ్చి మనలో ఉండిపోతుంది. అది దైవ సంబంధమైనటువంటిది
కాదు, లోక సంబంధమైనటువంటిది, దుష్ట సంబంధమైనటువంటిది. ఆ పాపము మనలో ఉండిపోతుంది. ఆ పాపాన్ని బట్టి, ఆ భయాన్ని బట్టి మనము భీతి చెంది అక్కడే నలిగిపోతూ ఉంటాం. దేవుడు అలా ఉండకూడదని కోరుకుంటూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో మనం పరిశుద్ధులుగా తీర్చబడాలో, పరిశుద్ధులుగా నిర్దోషులుగా తీర్చబడాలో, తొట్టిల్లిపోకుండా ఆయన ఎదుట మనము నిలవాలని దేవుని యొక్క చిత్తమై ఉంటా ఉన్నదండి. ఆయన యొక్క ఉద్దేశమై ఉంటా ఉన్నది. ఎంత గొప్ప ప్రేమ దేవుని ప్రేమ! ఆయనతో పాటు మనల్ని పరిశుద్ధంగా మనల్ని చూడాలి. అందుకొరకే కదా మన కొరకు ప్రాణం పెడతాయిన అంత త్యాగం చేశాడు. మరి ఆ త్యాగాన్ని మనం దినదినము కూడా జ్ఞాపకం చేసుకోవడంలో తప్పేమీ లేదు. అలాగనే మన పాపములను ఒప్పుకోవడంలో తప్పేమీ లేదు. అసలు తప్పు ఏమి లేదు. ఒప్పుకోకపోవడమే తప్పు. ఏంటండి? ఒప్పుకోకపోవడమే తప్పు. ఆ తప్పు మన మీద ఉండకూడదండి. ఖచ్చితంగా దేవుని సన్నిధిలో మనం అడుగుతూ ఉండాలి. అడుగుతూ ఉన్నదప్పుడు ఆశీర్వాదాలు అన్నవి మనం పొందుకుంటూ ఉంటాం. అడగకుండా ఉన్నదప్పుడు ఆశీర్వాదాలకి దూరం అయిపోయి మనం చేసినటువంటి భక్తి అంతా కూడా, మన ప్రార్థనలో మన భక్తి అంతా కూడా, మనం దేవుని దగ్గర హెచ్చించినటువంటి సమయం కానీ, దేవుని దగ్గర హెచ్చించుకున్నటువంటిది కానీ, ఇచ్చినటువంటిది కానీ ఏది కూడా ఉపయోగకరంగా మారదు. అర్థమవుతూ ఉన్నదండి? ఉపయోగకరంగా మారదు. అది ఆశీర్వాదకరంగా మారదు. అది మన గర్వాన్ని బట్టి, మన ఒప్పుకోకలేకపోవడాన్ని బట్టి అదంతా కూడా వ్యర్థమైపోతూ ఉన్నది. కాబట్టి ఎన్ని ఆశీర్వాదాలు దాచిపెట్టాడు ఇక్కడే తెలియచేయబడతా ఉన్నది. యోహాను పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం, మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడుగునను అది ఆయన వలన మనకు దొరుకును. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం అడగాలంట. మనము ఎందుకు అడగాలి? మనం ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక, ఆయన మనల్ని దృష్టిస్తూ ఉన్నాడు కనుక, ఆయన మనల్ని దృష్టిస్తూ ఉన్నాడు. మన మనసాక్షి మన మీద నేరోపణ చేస్తూ ఉన్నది. మన మనసాక్షి మన మీద నేరోపణ చేసినప్పుడు మన అంతరంగాన్ని మనం కడిగకపోతే కనుక, ఒప్పుదల చేసుకోకపోతే కనుక ఎలా ఉండిపోతుందంటే, మనం అడిగినా సరే పొందుకుంటామా? చెప్పలేను. మన అంతరంగాన్ని పరిశుద్ధపరచుకోకుండా ఎన్ని అడిగినా సరే రాగలుగుతాయా? ఎన్ని అడిగినా దొరకవు మన దగ్గర. మనకేమీ కూడా దొరకవు. ఎన్ని అడిగినా సరే మనం ఏమీ కూడా పొందుకోలేము. అయితే ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనది చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును అంటాను. అది ఎవరి వల్ల దొరుకుతూ ఉన్నది? దేవుని వల్ల దొరుకుతూ ఉన్నది. ఎంత గొప్ప ఆశీర్వాదం! దేవుడు మొట్టమొదటిగా మన హృదయాన్ని పరిశుద్ధపరుస్తాడు. జ్ఞాపకించుకోనండి. మొట్టమొదటిగా మన హృదయాన్ని పరిశుద్ధపరచుకోవడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. అది ఆయన ద్వారా పొందుకోవడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. తరువాత ఆయన దృష్టికి మిక్కిలి విలువ కలిగినటువంటిది హృదయము. ఎవరి దృష్టికి చెప్పండి? దేవుని దృష్టికి అంట మన హృదయము మిక్కిలి విలువ కలిగిన. 3వ అధ్యాయం 1 పేతురు రాసిన పత్రిక 4వ వచనం, 3:4 పేతురు రాసిన పత్రికలో, సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును, సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏది విలువ కలిగినటువంటిది? మన హృదయం అంట. ఏది విలువ కలిగినటువంటిదండి? మన అందమా? మన హృదయమా? మన హృదయము దేవుని దృష్టికంట విలువ కలిగినటువంటిదంట. కాబట్టి ఆయన దృష్టికి ఇష్టమైనది చేయుచున్నాము కనుక మనం ఏది అడిగినానో ఆయన మనకి అనుగ్రహించును. ఏం చేస్తా ఉన్నాడండి? ఆయన అనుగ్రహించును.
పైకి అందంగా కనపడాలనుకుంటా ఉన్నాం. వేషధారణ భక్తి వలె మనం దేవునికి వేషధారుల వలె మనం కనపడాలనుకుంటాం. కానీ వేషధారణ భక్తి దేవుడు ఇష్టపడతాడా? ఇష్టపడట్లేదు. మీ అంతరంగ స్వభావం అంట, మీ యొక్క అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. పైనవి ధరించినట్లయితే కనుక ఎంతో హుందాగా, ఎంత జడ్జాగా ఉంటారు నలుగురిలోనికి వెళ్ళడానికి. అవునా కాదండి? పై అలంకారం ధరించినప్పుడు ఎంత జడ్జాగా, హుందాగా మనం వెళ్ళిపోతూ ఉంటాం. అబ్బో ఎంత సంతోషం వచ్చేస్తుందో. అవునా కాదండి? ధైర్యం కూడా వచ్చేస్తుంది నలుగురిలోని మసలడానికి. ఏమి లేకపోతే ఓ పక్కన ఉండిపోతాం, వెళ్ళడం మానం. ఇంకా అసలు సిగ్గుతో బాధపడుతూ ఉంటాం అన్నమాట, అవమానంతో బాధపడుతూ ఉంటాం. మరి దేవుడు కోరుకున్నటువంటిది ఏంటంటే హృదయము అలంకారంగా ఉన్నప్పుడు అది మనకి ఆనందాన్ని తీసుకొస్తూ ఉన్నది, మనకి ఆదరణ తీసుకొస్తూ ఉన్నది, మనకి క్షమాపణ తీసుకురాగలుగుతూ ఉన్నది. దేవుడు కోరుకున్న విధంగా ఉన్నప్పుడు అది ఆశీర్వాదాన్ని తీసుకురాగలుగుతూ ఉన్నది. అంటే దేవుడు కోరుకున్నటువంటి అంతరంగ హృదయాన్ని మనం ఎప్పుడూ కూడా పరిశుద్ధపరచుకోవాలి. అంతరంగాన్ని ఎప్పుడూ కూడా దేవుని దగ్గర కల్మషం లేకుండా ఉన్నట్లుగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, యథార్థమైనటువంటి హృదయముగా ఉండాలి, దోషాలు లేనటువంటి, పాపాలు లేనటువంటి హృదయముగా మనం చేసుకోవాలి. దేవుని దగ్గర ఎప్పుడూ కూడా ప్రభువా నన్ను క్షమించు, నన్ను మన్నించు, నా చూపులు, నా ఆలోచనలు, నా తలంపులు ప్రభువా ఇటువంటి ఆలోచనలు అన్నీ కూడా వస్తూ ఉన్నాయి, నన్ను కడిగివేయ ప్రభువా, నన్ను పరిశు ప్రభువా అని ప్రార్థన చేసుకోవాలి, పొందుకోవాలి, అది సాధించుకోవాలి. దేవుడు చక్కటి ఆ స్థితి అన్నదే ఇవ్వగలుగుతాడు. ఇది మన దగ్గర నుండి ఎవరో కూడా దొంగిలించలేరు. ఇది మన దగ్గర నుండి ఎవరో కూడా దొంగిలించలేరు, ఎవరో కూడా లాక్కెళ్ళలేరు, ఎవరో కూడా దోచుకోలేరు. కాబట్టి దేవునికి అది అటువంటి హృదయము విలువ కలిగినటువంటిదిగా ఉంటా ఉన్నది. దాన్ని కోరుకుంటా ఉన్నాడు దేవుడు, దానిని కోరుకుంటా ఉన్నాడు దేవుడు. పై వాటి కొరకు మనం ఎంత అలంకరణ చేసుకున్నా సరే, పై వేషధారణ ఎంత భక్తి చేసినా సరే, లేకపోతే పై అలంకరణగా మనకి ఎన్నున్నా సరే, అవి దేవునికి అనవసరం, అవి దేవునికి అనవసరం. కానీ అవసరమైంది ఏంటంటే మన అంతరంగం, మన యొక్క అంతరంగం. అది దేవుని రాజ్యంలో మనల్ని చేర్చగలుగుతూ ఉన్నది, దేవుని సన్నిధిలో మనకి క్షేమాన్ని కలగచేయగలుగుతూ ఉన్నది, ఇతరులకి ఆశీర్వాదాన్ని కూడా కలగచేయగలుగుతూ ఉన్నది. మనకు మాత్రమే కాదు కానీ ఇతరులు కూడా అది ఆశీర్వాదకరంగా చేయగలుగుతాడు ఆయన. అందుకనంట అది దేవుని దృష్టికి విలువ కలిగినటువంటి దాన్ని పేతురు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. పేతురు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి మన దోషాలు ప్రభువా అని ఒప్పుకోవడంలో గొప్ప శాంతి ఉంటా ఉన్నది. ఒప్పుకుని విడిచిపెట్టడం ద్వారా కూడా గొప్ప మేలుని మనం పొందుకుంటూ ఉంటాం. ఇందులో ఒప్పుకోవడం ద్వారా మనకి ఏం బాధ ఏం కలుగుతుంది అనుకుంటున్నారా? ఏమీ కలగదు. ఒప్పుకోవడం ద్వారా మనకి ఇబ్బంది ఏముండదు, నష్టం కూడా ఏమీ ఉండదు. ఒప్పుకోవడం ద్వారా ఆశీర్వాదం అన్నది మనకి అనుగ్రహించబడతా ఉన్నది. కానీ ఏంటంటే మనకి భయం వస్తూ ఉంటుంది. ఒప్పుకోవడం ద్వారా ఏం వస్తూ ఉంటుంది? భయం వస్తూ ఉంటుంది. ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, కొత్త మార్గం, ఇంటికాడ ఉండగా భయం వస్తుంది. అవునో కాదండి? బయలుదేరక ముందు బస్సు దొరుకుతుందో, ఏమి ఎక్కాలో, ఏమి ఉంటాయో ఏంటో అని భయం వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. హృదయంలో ఒక పిరికితనం ఉంటుంది అన్నమాట. ఎందుకని? ఎలా ఎక్కాలో ఎలా వెళ్ళాలో తెలియలేనప్పుడు పిరికితనం వచ్చేసి మనల్ని వెళ్ళడానికి ఆటంకము, అభ్యంతరము కలగచేస్తూ ఉంటుంది. అలాగే దేవుడు ఎలా పరిశుద్ధపరుస్తాడో, ఎలాగా కనికరం చూపిస్తూ ఉంటాడో ఏంటో అని పరిస్థితి ఎలా ఉంటుందంటే అధైర్యం వచ్చేస్తూ ఉంటుంది, ఆందోళన వచ్చేస్తూ ఉంటుంది. కానీ దేవుడు అంటాడు, దిగులు పడకము, భయపడకము, నిబ్రం కలిగి ధైర్యంగా ఉండుము, నేను నీకు సహాయం చేస్తాను, నేను నీకు సహాయం చేస్తాను, నేను నిన్ను పరిశుద్ధపరుస్తాను, మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను నేనే అంటాడు ఆయన. మిమ్మల్ని స్వస్థపరచు యెహోవాను నేనే. కానీ ఒప్పుకోకుండా ఉన్నప్పుడు దేవుడు కూడా మనకి సహాయం చేయడాయన. కాబట్టి దూరంగా వెళ్ళవలసినటువంటి ప్రాంతానికి మనకి భయం ఎలా కలుగుతుందో మనకి తెలియలేనప్పుడు దేవుని సన్నిధిలో మనకి తెలియచేయబడుచున్నటువంటి లోపాలన్నీ కూడా మనకి భయం కలుగుతుంది. ఏం కలుగుతుందండి?
భయం కలుగుతుంది. కానీ ఆ భయం ఏం చేయగలుగుతాడంటే దేవునితో పాటు ఉన్నప్పుడు దేవుడు తొలగించగలుగుతాడు. ఏం చేయగలుగుతాడంటే అవన్నీ కూడా తొలగించగలుగుతాడు. అవన్నీ కూడా తొలగించి దేవుడు మనకి సహాయము చేయగలుగుతాడు. కానీ దూరంగా ఉన్నంతసేపు కూడా మనకి ఇబ్బంది. కానీ దగ్గరగా దేవునితో పాటు నడిచినప్పుడల్లా కూడా ఎలా ఉంటుంది చెప్పండి, మనకి ఆనందదాయకం, సంతోషకరంగా ఉండగలుగుతుంది. కాబట్టి దేవుడు మనకి సహాయం చేయగలుగుతాడంట. ఆయన సహాయం చేసేటువంటి వాడికి దగ్గరగా ఉండాలా, లేకపోతే దూరంగా పారిపోవాలా? యోనా వలె పారిపోయామనుకోండి, ఏమవుతుంది? అక్కడ శ్రమ అనుభవంతో. అదే దగ్గరగా నువ్వు ఒప్పుకుంటే, దగ్గరగా ఉండి ఆయనతో పాటు నడిచినప్పుడు ఆనందం పొందుకుంటాం. మనకి ఇబ్బందిగా ఉన్నా సరే ఆనందాన్ని, సంతోషాన్ని మనం పొందుకుంటాం. కాబట్టి మనకి దేవుని యొక్క అడుగులు మనకు తెలియవు. ఏం తెలియవండి? దేవుని యొక్క అడుగు జాడలు మనకు తెలియదు. కానీ ఆయన అడుగు జాడల్లో మనం అడిగేసినప్పుడు మనం పరిశుద్ధులుగా మార్చబడతా ఉంటాం. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనకి ఏం చేశాడంటే మార్గాన్ని సుందరంగా చేసి తీర్చిదిద్దాడండి. ఆయన శ్రమలు ఆయన అనుభవించాడు, మనకి ఆయన అడుగు జాడలో మనకిచ్చాడు. ఆయన అడుగు జాడల్లో అడిగేసినప్పుడు ఎలా ఉంటుంది? నెమ్మది ఉంటుంది. ఇంకా అక్కడ ముళ్ళులు ఏమి ఉండవు, అక్కడ ముళ్ళులు ఏమి గుచ్చుకోవు. కానీ భయపడితే మాత్రం ఖచ్చితంగా గుచ్చుకుంటాయి. ఏం చెబుతాను? భయపడి దూరంగా పారిపోయే కన్నా దేవుని దగ్గర ఉండి దేవుని కొరకు కనిపెట్టుకుని ఆయనతో పాటు నడిచినప్పుడు ఎలా ఉంటుందంటే అది మనకి క్షేమాన్ని కలగ చేయగలుగుతుంది. జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోనండి. అవి గమనిస్తేనే మనకు అర్థమవుతూ ఉంటుంది. తెలియని మార్గం ఎంతో, తెలియనటువంటి మార్గము ఎంతో, మనకి దేవునిలో నడవలసినటువంటి మార్గము తెలియకపోయినా అలాగనే ఉంటుంది. కానీ తెలిసిన తర్వాత ఆనందదాయకంగా ఉంటుంది. ఆనందాన్ని బట్టి దేవుడు ఆరోగ్యాన్ని మనకు అనుగ్రహించగలుగుతాడండి. ఏం చేయగలుగుతాడండి? ఆయన అనుగ్రహించగలుగుతాడు. ఆనందాన్ని బట్టి ఆశీర్వాదాలు మనకు రాగలుగుతూ ఉన్నాయి. కానీ భయాన్ని బట్టి అన్నీ కూడా కోల్పోతూ ఉంటాం. మనం ఏం కోల్పోతూ ఉంటాం? భయాన్ని బట్టి అన్నీ కూడా కోల్పోతూ ఉంటాం. కాబట్టి సాతానుడు చేయుచున్నటువంటి తంత్రాలు, వేస్తూ ఉన్నటువంటి కుతంత్రాలు, సాతాను మన జీవితంలో కలగచేసేటువంటివన్నీ కూడా అవన్నీ కూడా తొలగిపోవాలి. దేవునికి ఇష్టమైనటువంటి వారంగా ఉన్నప్పుడు దేవుడు మనకి సహాయము చేయగలుగుతాడు. ఇంకొక మాట 3వ అధ్యాయంలోని యోహాను పత్రికలో 9వ వచనం, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలిచును గనుక వాడు పాపము చెయ్యుడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చెయ్యజాలడు. చూసారండి, మనం దేవుని మూలముగా పుట్టిన వారం అయితే గనక, దేవునిలో రక్షించబడినటువంటి వారం అయితే గనక మనం మార్చుకోవాలి. మన జీవితాన్ని మార్చుకోవాలి, మన ప్రవర్తనను మార్చుకోవాలి, మన ఆలోచనలు మార్చుకోవాలి. కాబట్టి ఇందాక చెప్పుకుంటా ఉన్నాం కదా, ఇందాక దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు వినిపించాడు కదా మాటలో. ఆయనతో పాటు నడిచినప్పుడు దేవుడు మనకి సహాయం చేయగలుగుతాడు. ఇంకా మనం పాపం చేయము. ఇంకా ఎందుకంటే ఆయన బీజము మనలో ఉంటా ఉన్నది. ఆయన బీజము మనలో ఉంటా ఉన్నది కాబట్టి, నిలిచి ఉన్నది కాబట్టి మనము పాపము చెయ్యము. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చెయ్యడు. అని సెలవిస్తూ ఉన్నది వాక్యం. పాపమే చెయ్యడంట. ఇంకా పాపిగా ఉండదు. ఇంకా జీవితము పరిశుద్ధంగా మార్చబడతా ఉన్నది. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చెయ్యజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరు, అపవాది పిల్లలెవరు తేటబడును. నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు అని సెలవిస్తూ ఉన్నది వాక్యం. నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమించని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. దీనిని బట్టి దేవుని సంబంధులు ఎవరు, దేవుని పిల్లలెవరు,
అపవాది పిల్లలు ఎవరో, అపవాది సంబంధాలు ఎవరో మనకి అర్థమవుతా ఉన్నారు. చూసారా? ఇప్పుడు వేరు చేస్తూ ఉన్నాడు. దేవునికి పిల్లలకు ఉన్నటువంటి లక్షణాలు ఏవి, అపవాది సంబంధాలకు ఉన్నటువంటి లక్షణాలు ఏవి? మనం ఏ లక్షణాలతో ఉండాలి? మనం దేవుని పిల్లల లక్షణాలు మనం కలిగి ఉండాలి. ఇంకా మనలో దోషాలు ఉంటే మార్చబడాలో, తీర్చిదిద్దుకోవాలో. మన కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన మనకి విమోచన కలగ చేశాడు. దేవుని పిల్లలమే అని మనం అనుకోవడం కాదు, దేవుడు అనుకోవాలి. ఎవరు అనుకోవాలండి? దేవుడు అనుకోవాలి. దేవుడు మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. ఆయన లోకం మనల్ని చూసి సాక్ష్యం ఇవ్వాలి. కాబట్టి మనలో ఉన్నటువంటి దోషాలు, ప్రభువా నాలో ఇంకా దోషాలు ఉన్నాయి ప్రభువా, ఇవన్నీ తీసుకోవడానికి నాకు మళ్ళీ అవకాశం ఇవ్వు ప్రభువా, నాకు మళ్ళీ అవకాశం ఇవ్వు ప్రభువా, నేను మార్పు నొందుతాను ప్రభువా అని అనుకోవడము, దేవుని దగ్గర ప్రాధేయపడటము, ఒప్పుకోవడము తప్పేమీ కాదు. అసలు నీతిమంతుడు ఎవరో లేరంట. అవునా కాదు? ఒక్కడో లేరంట. పాపం చేసినటువంటి వారంట అందరూ కూడా. కాబట్టి మనము చనిపోయే వరకు కూడా ఒప్పుకునే తీరాలి. ఒప్పుకుని పరిశుద్ధపరచబడతా ఉండాలి. కానీ మన బడి దేవుని మందిరం బడిలాగా ఉండదు. కాబట్టి ఈ బడిలో మార్పు నొందుతూ ఉండాలి. ఏమవ్వాలండి? మన హృదయం మార్పు చెందుతూ ఉండాలి. హృదయం మార్పు చెందకపోతే గనక మనం అదే భావంతో ఉండిపోతూ ఉంటాం. ఆ పాప బీజముతోనే ఉండిపోతూ ఉంటాం. ఆ పాప బీజమే మనల్ని చెరపడతా ఉంటుంది, మనల్ని నెట్టివేస్తూ ఉంటుంది అంధకారంలోనికి. కాబట్టి అటువంటి గుణాన్ని మనం కోరుకోకూడదు. నెట్టి పరిస్థితుల్లోనూ కూడా కోరుకోకూడదు. వాగ్దానాల కొరకు మనం విన్నటువంటి మాటలు ఉన్నాయో లేవండి మనలో. దేవుడు ఎన్ని వాగ్దానాలు చేసాడో అవన్నీ కూడా వింటానే ఉన్నాం. అవన్నీ కూడా కోల్పోవలసినటువంటి పరిస్థితి. కాబట్టి నాతో పాటు మీరు అందరూ కూడా ప్రార్థనలో ఏకీపించినట్లయితే చివరిగా మనం ప్రార్థన చేసుకుందాం. నాతో పాటు కూడా మీరందరూ కూడా ఏకీభవించండి. ప్రార్థనలో ఏకీపించండి. హృదయపూర్వకంగా ప్రార్థన చేయండి. హృదయపూర్వకంగా ప్రార్థన చేయండి. ఎవరికి వారే చూపు ద్వారా, నోటి ద్వారా, ఆలోచనల ద్వారా, హృదయంలో కలిగి ఉన్నటువంటి ఈర్ష్య శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము, నాలోనా శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము. పాపము చేశాను, దోషినయున్నాను, పాపము చేశాను, దోషినయున్నాను, తెలిసియున్నవి నా అతిక్రమమే, తెలిసియున్నవి నా పాపములే, తెలిసియున్నవి నా అతిక్రమమే, తెలిసియున్నవి నా పాపములే. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా, నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా. శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం
కలుగజేయుము నాలోనా 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 శుద్ధ హృదయం కలుగజేయుము శుద్ధ హృదయం కలుగజేయుము. దేవానికి వందనాలు, ప్రభువానికి వందనాలు. మా ఎడల కనికరము చూపి ప్రభువా నీ సహాయమును నాయన మాకు అనుగ్రహించినందుకు తండ్రి నీకు వందనాలు. నీ సన్నిధిలో ప్రభువా మా హృదయ స్థితిని తెలియపరిచిన దేవా నీకు వందనాలు. ఇది మొదలుకొని ప్రభువా మా హృదయాన్ని పరిశుద్ధపరచుకోవడానికి, మా చూపులు మా ఆలోచనలు మా నోటిని పరిశుద్ధపరచుకోవడానికి నువ్వు సహాయాన్ని చేసినందుకు తండ్రి నీకు వందనాలు. నీతో నడవడానికి, నిన్ను కలిగి ఉండడానికి, నీ సన్నిధిలో మా పాపములను ఒప్పుకోవడానికి సహాయం చేసి ఉన్నందుకు తండ్రి నీకు వందనాలు. ప్రభువా నీకు స్తోత్రాలు. మా హృదయాన్ని ప్రభువా అయా మెరుగుపరచుకోవడానికి నీ వాక్యమును నాయన మాకు అనుగ్రహించున్న ప్రభువా మా యొక్క పాపములు దోషములు దినదినము ప్రభువా నీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టడానికి గొప్ప భాగ్యమును అనుగ్రహించినందుకు తండ్రి నీకు వందనాలు. వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ఇప్పటి వరకు వాక్యం విన్న మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాను.